రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పరిధిలోని మీర్జాగూడ గేట్ సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై చేవెళ్ల ఏసీపీ కిషన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. సుమారు రాత్రి 1 గంట ప్రాంతంలో ఒకే కాలేజీకి చెందిన 5 విద్యార్థులు ఎకో స్పోర్ట్స్ వాహనంలో మోకిలా నుండి సిటీ వైపుకు వస్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్లు బండరాలను ఢీకొట్టిందని తెలిపారు. ఈ దుర్ఘటనలో 4 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన విద్యార్థిని నక్షత్రను గచ్చిబౌలి కేర్ ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. అయితే విద్యార్థులు తమ స్నేహితుడిని సుమిత్ పుట్టినరోజు వేడుకలకు మొయినాబాద్లోని హోటల్కు వెళ్లి డిన్నర్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని వివరించారు. అయితే మద్యం తీసుకుని వాహనం నడిపారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ కిషన్ తెలిపారు. కేసుపై పూర్తి విచారణ వివరాలు తర్వాత వెల్లడిస్తామని ఏసీపీ కిషన్ స్పష్టం చేశారు. అంటే తెల్లవారుజామున 1 o'clock మిర్జాగూడ గేట్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఈకో స్పోర్ట్స్ వెహికల్లో మోకిల్లా వచ్చి రిటర్న్ జర్నీలో ఫ్రెండ్స్ 1+4 పాప ప్లస్ 4 స్టూడెంట్స్ అందరూ కలిసి రిటర్న్ జర్నీలో భాగంగా మిర్జాగూడ గేట్ మన మోకిల్లా పిఎస్ లిమిట్స్ లో ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది. ఒకరు నక్షత్ర అనే అమ్మాయి కాంటినెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? సీరియస్ గానే ఉంది, బట్ ఏంటంటే ఇంజరీస్ తోటి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఒకే కాలేజ్ సంబంధించిన కనుక వాళ్ళు ఒక ఫ్రెండ్ దించి రిటర్న్ పోయే క్రమంలో సిటీకి పోయే క్రమంలో యాక్సిడెంట్ అయింది. దురదృష్టకరం. సైడ్ ఉన్న చెట్లు వాటి ఢీకొని కంట్రోల్ తప్పి చనిపోవడం జరిగింది. ఇది బర్త్డే పార్టీ అంటున్నారు. ఎవరిది బర్త్డే పార్టీ అనేది ఏమి లేదు, కానీ జస్ట్ అనంతపురం జిల్లా రాయదుర్గం రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలుకు ప్రమాదం తప్పింది.